ఇప్పుడు మన ఈనాటి ముఖ్య అతిథి మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, ప్రత్యేకంగా ఇక్కడ ఆర్యో ఘోషనాష్ సీనియర్ డైరెక్టర్ టెరానెట్, అదేవిధంగా రవిశంకర్ గారు తెలుగు వన్ నుంచి. ఆయన నాకు ఇప్పుడు నుంచే కాదు, దాదాపు 2 దశాబ్దాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని. అదేవిధంగా మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక యువకుడిగా మనందరం చాలా లక్కీ. ఎందుకంటే 4వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం చూస్తున్నాం. 3వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ ది కంప్యూటర్ ఏజ్. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేగల ఐఓటీ, ఇంటర్నెట్ రెవల్యూషన్ మనం కూడా చూస్తాం జరిగింది. కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేటరీ. మన ముఖ్యమంత్రి గారు పదే అంటారు, అమెరికా అభివృద్ధి చెందడానికి దాదాపు 300 సంవత్సరాలు పట్టింది. ఒక సింగపూర్ అభివృద్ధి చెందడానికి ఒక 40 సంవత్సరాలు పట్టింది. ఆయన ఒకటే అంటారు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి 15 సంవత్సరాలు గట్టి కష్టపడితే సరిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీలు మారుతున్నాయి, యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ మారుతుంది. సో దాంట్లో భాగంగా ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది భాగస్వామ్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నోవేటివ్ టెక్నాలజీని ఫస్ట్ అడాప్ట్ చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారి కోర్ డాష్బోర్డ్ ఉంది. ఆ కోర్ డాష్బోర్డ్లో రియల్ టైం గవర్నెన్స్ ఎవరు ఊహించిన విధంగా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని రివ్యూ చేస్తుంటే డాష్బోర్డ్ చూసి రివ్యూ చేస్తూ మొదలు పెడుతున్నారు. అంటే ఆ లెవెల్ ఆఫ్ డేటా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇంకో పక్కన ఫైబర్ గ్రిడ్, భారతదేశంలో భారత్ నెట్ అనేది ఏర్పాటు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక దశాబ్దం నుంచి మాడుతున్నారు, కానీ ఎప్పుడు చేయలేదు. మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫైబర్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేసి, అది కూడా లో కాస్ట్. భారత్ నెట్ ఆంధ్ర రాష్ట్రానికి 5,000 కోట్లు ఖర్చు అవుతుందంటే ఉన్న కరెంటు పోల్ని మనం వాడి 350 కోట్లకే ప్రతి ఇంటికి ఇప్పుడు ట్రిపుల్ పే ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ కూడా అందించేదానికి ముఖ్యమంత్రి గారు బాగా కృషి చేస్తూ జరుగుతుంది. అది మనందరూ తెలిసిందే. ఇప్పుడు 4-5 గ్రామాల్లో పైలట్ కింద కూడా ప్రారంభమైంది. ఇది చాలా అద్భుతంగా చేస్తుంది కార్యక్రమం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే డేటా పర్ క్యాపిటా కన్జంప్షన్ 10% పెరుగుతాయి. అంటే ఈరోజు ప్రతి వ్యక్తి 10 MB డేటా కన్జ్యూమ్ చేస్తున్నారంటే 1 MB పెంచితే, అంటే 10% పెంచితే జీడిపి గ్రోత్ రేట్ 1%తో పెరుగుతుందని. సో అందుకే డేటా అనేది బాగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇంకో పక్కన మా పంచాయతీరాజ్ వచ్చేగల పంచాయతీరాజ్ పోర్టల్ ఉంది. అదే కాకుండా మెరుగైన సర్వీసెస్ అని కూడా ఇప్పుడు ఆన్లైన్ తీసుకొస్తున్నాం. రాబోయే 2 నెలల్లో మీ అందరూ చూస్తారు. ఇంకో పక్కన జలవాణి అని రియల్ టైం గవర్నెన్స్లో మొదటి కాల్ సెంటర్ మేము లాంచ్ చేస్తాం జరిగింది. అక్కడ కూడా మీరు చూస్తే దాదాపు ఇప్పటికీ 4,000 ఫోన్ కాల్స్ వచ్చింది, మాకు తాగునీటి సమస్య ఉందని. ఎవరు ఊహించిన విధంగా మనం వాళ్ళకి తాగునీరు కూడా సరఫరా చేస్తాం జరుగుతుంది, సమస్యల్ని పరిష్కారం చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా అది రివ్యూ చేసి అన్ని సర్వీసెస్ కూడా రాబోయే 2-3 నెలలు ఆన్లైన్ రియల్ టైం గవర్నెన్స్కి తీసుకురమ్మని ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. ఇంకో పక్కన అనేక కార్పొరేషన్లు ఉన్నాయి, ఆర్టీసీ ఉన్నాయి, ఫైబర్ గ్రిడ్ ఉన్నాయి, అనేక కార్పొరేషన్లు ఉన్నాయి. అన్ని కార్పొరేషన్స్ కూడా టెక్నాలజీ అడాప్షన్లో నెంబర్ 1లో ఉన్నారు. ఈ టోన్ ఫిక్సే కాదు, ఈవెన్ పేటిఎం కానీ అనేక పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, బస్ స్టేషన్స్ మోడర్నైజేషన్ కానివ్వండి, ఏపీఎస్ఆర్టీసీ ముందడుగులో ఉంది. సో రాబోయే రోజుల్లో మీరు చూసేది ఏంటంటే అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కూడా ఎక్కువ టెక్నాలజీ, న్యూ ఏజ్ టెక్నాలజీ అడాప్షన్ అనేది చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మెరుగైన సర్వీసెస్ ప్రజలకు అందించేదానికి. దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఆదాయం రాకపోవచ్చు, కానీ మెరుగైన సర్వీసెస్ ప్రైవేట్ సెక్టర్తో డీప్గా మెరుగైన సర్వీసెస్ అందించాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు పదే ఆలోచిస్తూ జరుగుతుంది. తెలుగు వన్కి వచ్చేగల చిన్నప్పటి నుంచి తెలుగు వన్ని వాడినోడిని, వీడియోస్ చూసినోడిని, ఇప్పుడు కూడా వీడియోస్ చూస్తూ ఉంటాను నేను తెలుగు వన్లో. ఎందుకంటే నేను 2000లో అంటే 2000లో అమెరికాకి వెళ్తాం జరిగింది పై చదువుల కోసం, బ్యాచిలర్స్ చేసినాక. సో ఇప్పుడు కాదు కానీ అప్పుడు అక్కడ డేటా ఇండియా కన్నా స్పీడ్గా ఉండేది. సో మీ వీడియోస్ ఇంకా ఈజీగా చూసేవాడు నేను అక్కడ. సో అప్పటి నుంచి నేను చూస్తా ఉన్నా. రేడియో వాస్తవంగా నేనైతే ఎప్పుడేం లేదు. సో ఇప్పుడు ఇంటాం మొదలు పెడతాం టైం ఉన్నప్పుడు. ఇంకో పక్కన టోన్ ఫ్లిక్స్ అనేది వెరీ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్. అంటే నేను కూడా ఎప్పుడు ఊహించలే ఇది జరుగుతుంది, ఇది వాస్తవం అనేది. అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా చేస్తే బాగుంటుంది, చేయొచ్చు అనేది, కానీ నేను ఎప్పుడు ఊహించలే. పాపం రవిశంకర్ గారు చాలాసార్లు దాదాపు 1 నెల నుంచి ఇంకా పెట్టుకుందాం ప్రోగ్రామ్ అనుకుంటున్నాం, కుదరట్లేదు. కానీ ఈరోజు నేను వచ్చేటప్పుడు
మా టీంతో కూడా మాట్లాడుతుంటే ఇలాంటి ఇన్నోవేషన్ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇంకా జరగాలి, ఒక ఇన్నోవేషన్ కేంద్రంగా మనం ఏర్పడాలి. దాంట్లో భాగంగా నేను గమనించేది ఏంటంటే రాబోయే రోజుల్లో తెలుగు వన్ లాంటి ప్లాట్ఫామ్స్ ఈ ఇన్నోవేషన్కి ప్రైమరీ అవుతుంది. ప్రపంచంలో మీరు చూస్తే బెస్ట్ సింగర్స్, ఇప్పుడు అమెరికాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్, బెస్ట్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా యూట్యూబ్ రెవల్యూషన్లో అందరూ దొరికిన వాళ్ళు. ఆడిషన్ ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కడి నుంచి పైకి వచ్చారో మనం చూసి గూగుల్కి వెళ్ళి వికీపీడియాలో సెర్చ్ చేస్తే వాళ్ళందరూ ఏదో సమయంలో ఒక యూట్యూబ్ వీడియో పెట్టారు. అక్కడ టాలెంట్ చూసి అక్కడున్న ఎకో సిస్టమ్ని వాళ్ళు ఇప్పుడు పైకి తీసుకెళ్తాను. ఎడెల్ ఇస్ వన్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎడెల్లో ఆమెకి దాదాపు 5 బిలియన్ డౌన్లోడ్స్ వచ్చింది ఒక సాంగ్, సింగిల్ సాంగ్. అంటే ఒక సాంగ్ వల్ల ఆమెకి డైరెక్ట్ ఆదాయం 30,000 కోట్లు. ఆమె ప్రయాణం ఎక్కడ ప్రారంభించింది? ఒక వీడియోతో. సో ఇక్కడ గర్వకారణం ఏంటంటే మన ఆంధ్రాలో ఉన్న సినిమా టాలెంట్ మొత్తం ఈరోజు తెలుగు వన్ లాగా ఎనర్జీని ఛానలైజ్ చేస్తాం. చాలా గర్వకారం. ఆంధ్ర కంపెనీ ఆంధ్ర టాలెంట్ని చేస్తుంది, చాలా గర్వకారం. రాబోయే రోజులు కూడా అనేక యాక్టర్లు కానివ్వండి, యాక్ట్రెస్లు కానివ్వండి, డైరెక్షన్ టాలెంట్ కూడా అక్కడి నుంచి ఎమర్జ్ అవుతుంది. ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఎట్లయితే మూవ్ అవుతుందో, ప్రభుత్వంలో ట్రెండ్స్ ఎట్లయితే మూవ్ అవుతుందో, సినిమా రంగంలో కూడా ట్రెండ్స్ అంతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. ఇంకో పక్కన టోన్ ఫ్లిక్స్కి వచ్చేగల వెరీ వెరీ ఇన్నోవేటివ్. ఎందుకంటే ఒక వీడియో బస్ స్టేషన్లో సింపుల్గా డౌన్లోడ్ చేసుకుని అట్లా ప్రయాణం చేస్తూ అందరు చూసుకునే చాలా వెరీ వెరీ ఇన్నోవేటివ్. ఎందుకంటే ఇప్పుడు బస్సులో మనం ప్రయాణం చేస్తే, అంటే నేను బస్సులో చాలా రోజులు అయింది, ట్రైన్ అన్న వాడితే కానీ బస్సు మన ఇంట్లో ఒప్పుకోరు, చిన్నప్పుడు కూడా ఒప్పుకునేవారు కాదు. కానీ నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు గుర్తు ఏంటంటే ఒకే ఒక సినిమా ఉంటుంది, నచ్చినా నచ్చపోయినా చూడాలి, సౌండ్ ఫుల్గా పెడతారు, నిద్ర రాదు సాయంత్రం. కానీ అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ తర్వాత మీకు నచ్చిన సినిమా డౌన్లోడ్ చేస్తామే కాదు, ఒకవేళ మర్చిపోయినా డౌన్లోడ్ చేస్తాం. బస్కి ఎక్కిన తర్వాత ఇంటర్నెట్ లేకపోయినా సింపుల్గా వైఫై ఆన్ చేసి పక్కనోడి దగ్గర ఉన్న వీడియోని మనం కాపీ చేసుకోవచ్చు. ఇది ఈ టోన్ ఫ్లిక్స్లో ఉన్న వీడియోసే. అంటే ఆ సెక్యూరిటీ కానివ్వండి, అది చాలా ఇంప్రెసివ్. ఎందుకంటే దీనికి చాలా పేటెంట్స్ కూడా వచ్చినాయి. చాలా గర్వకారణం. ఎందుకంటే అంత తేలిగ్గా అవుతుంది ఇలాంటి టెక్నాలజీస్. ఒక చిన్న కాల్ సెంటర్ చేసాక మేము కింద మేము పడుతున్నాం, అలాంటిది ఇంత ఇన్నోవేటివ్ టెక్నాలజీ చేస్తానేది చాలా ఇంప్రెసివ్. రవిశంకర్ గారికి, అదేవిధంగా టెరానెట్ టీమ్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి మంచి టెక్నాలజీని మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం అనేది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. మీ అందరికీ తెలిసిందే, రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఒక రకంగా ఖరీదైనా ఈరోజు రాబోయే రోజుల్లో ఫైబర్ గ్రిడ్ ద్వారా, వైఫై ద్వారా ఇంటర్నెట్ ధరలు చాలా పడిపోతాం అనివార్యమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంటర్నెట్ ధరలు తగ్గినా చాలా దగ్గర ఇంటర్నెట్ అనేది ఉండదు, మళ్ళీ ఫోన్ ద్వారా తీసుకుంటే చాలా ఖరీదు అవుతుంది. సో చాలా దగ్గర ఇంటర్నెట్ లేకపోయినా ఇలాంటి యాప్స్ ద్వారా, ఎస్పెషల్లీ టోన్ ఫ్లిక్స్ ద్వారా ఈ వీడియో షేరింగు, రాబోయే రోజుల్లో డాక్యుమెంట్స్ షేరింగు, సాంగ్స్ షేరింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఆల్రెడీ 1500 మూవీస్ ఉన్నాయి ఈ అప్లికేషన్ పైన, 45,000 వీడియోస్ ఉన్నాయి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చూస్తా వెళ్ళొచ్చు. సో అంత కంటెంట్ ఉంది. దానికన్నా ప్రాబబ్లీ ఒక 1000 రేట్లు ఎక్కువ కంటెంట్ ఉంది మీ దగ్గర. బట్ ఇక్కడ ప్రధానమైన ఏంటంటే టెక్నాలజీ ఈజీ. మ్యారేజ్ ఎందుకు అయిందంటే ఇద్దరు కంపెనీస్ మధ్యలో నేను భావించేది మీ దగ్గర అద్భుతమైన కంటెంట్ ఉంది. టెక్నాలజీ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ముఖ్యమంత్రి గారు ఈరోజు రివ్యూలు అన్నారు, టెక్నాలజీ ఒక భాగమే, మీరు డిపార్ట్మెంట్ ఎట్లా వాడతారు, ప్రజలు దాన్ని ఎట్లా కన్జ్యూమ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ టెక్నాలజీ అన్నారు. అద్భుతమైన పెళ్ళి ఇది 2 కంపెనీస్ మధ్యలో. తప్పనిసరిగా ఐఎమ్ కాన్ఫిడెంట్ రాబోయే రోజుల్లో ఈ యాప్ అద్భుతమైన సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే మంత్రి అయినది మొదటి యాప్ నేను లాంచ్ చేసేది. సో నేను కూడా నా వంతు నేను కూడా కృషి చేస్తాను ఈ యాప్ సక్సెస్ చేసేదానికి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రవి గారిని ఒకటే కోరుతాను, అమరావతిలో కానివ్వండి, ఆంధ్రాలో డెవలప్మెంట్ సెంటర్ మీరు పెట్టాల్సిందే. రాజకీయాల్లో క్విట్ ప్రోకో అనేది ఫ్యాషనబుల్ టర్మ్ అయింది, ఇది మన క్విట్ ప్రోకో. యాప్ లాంచ్ చేసా, డెవలప్మెంట్ సెంటర్ మీరు ఆంధ్రాలో పెట్టాలి. పాపం సార్ కంటిన్యూస్గా మాతో ఫాలోఅప్ చేస్తున్నారు, మేము కొంచెం స్లోగాను, తప్పనిసరిగా వీ విల్ వర్క్ విత్ యూ. రాష్ట్రానికి వచ్చేగల సాకు వచ్చేగల మీ అందరూ తెలిసిందే, చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. గత మంత్రి గారు చేసిన హార్డ్ వర్క్ అంతా నాకు ఫలితాలు ఈరోజు వస్తాం జరుగుతున్నాయి. హెచ్సిఎల్ వచ్చింది, విప్రో వచ్చింది, మొదటి 100 రోజులు ఇంకా 4-5 మేజర్ కంపెనీస్ వస్తాయి. అంత అవి పెద్ద కంపెనీలు వచ్చినా కూడా సక్సెస్ ఆఫ్ ఎనీ సిటీ అని అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. ప్రపంచంలో మనం ఏంటంటే పెద్ద పెద్ద పేర్లు చూస్తాం, దాంతో ఆకర్షణ అవుతాం. కానీ ఈరోజు మీరు బెంగళూరు తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, మెజారిటీ ఆఫ్ ది జాబ్స్ కానివ్వండి, ఎకనామిక్ యాక్టివిటీ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. దాంట్లో గ్లోయింగ్ స్టార్, రైజింగ్ స్టార్ తెలుగు వన్ ప్లాట్ఫామ్.
సో మన రాష్ట్రంలో కూడా మీరు క్యాటలిస్ట్గా మారి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని బాగా ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు చేస్తాను. జై హింద్.